ఎగువను కురుస్తున్న వర్షాలతో బుడమేరుకు ప్రవాహం మళ్లీ పెరిగింది. విజయవాడ నగరం కుదుట పడుతుందనుకుంటున్న తరుణంలో పెరిగిన బుడమేటి వరద ఆందోళన కలిగిస్తోంది. నిన్న రాత్రి బుడమేరు వరద స్వల్పంగా తగ్గిన ఇవాళ ఉదయం నుంచి మళ్లీ పెరిగింది. దీంతో ముంపు ప్రాంత వాసుల్లో ఆందోళన పెరిగింది. మరోవైపు ఈసారి వరద ఉధృతి ఎక్కువగా ఉండదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు ధైర్యం చెబుతున్నారు. బుడమేరుకు వరద ఉధృతి మరోసారి పెరుగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, బలరాం, గత 5 రోజుల నుంచి బుడమేరు కట్టలు తెగిపోయి విజయవాడలోని గొల్లపూడి, మధురానగర్, అదేవిధంగా ఇటు అజిత్ సింగ్ నగర్, రామకృష్ణాపురం, భవానీపురం, రాజీవ్ నగర్, కండ్రిక వంటి ప్రాంతాల్లో జలదిగ్బంధంలో ఉండిపోయారని చెప్పాలి. మళ్ళీ ఈ బుడమేరు నుంచి వరద నీరు వస్తుందని చెప్పేసి తాజా సమాచారంతో ఇటు ఎవరైతే ఉన్నారో బుడమేరులోని జల దిగ్బంధంలో ఉన్నటువంటి కాలనీ వాసులంతా మరొకసారి భయాందోళన చెందుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే బుడమేరు కట్ట సమీపంలోని రామకృష్ణాపురం వద్ద ఉన్న ఉదయం నుంచి ప్రశాంతంగా ఉన్న ఈ రామకృష్ణాపురంలో మళ్ళీ కాసేపటి నుంచి వరద నీరు పెరుగుతుందంటూ ఇక్కడ నగర వాసులు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్లో చూడొచ్చు మీరు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితము వాటర్ ఇక్కడ వరకు మీరు విజువల్స్లో ఎక్కడ చూపిస్తున్నారో అక్కడ వరకు వాటర్ ఉంది, కానీ కొద్దిసేపటి నుంచి వరద ఉధృతం మళ్ళీ పెరుగుతుందని చెప్పేసి కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. దీంతో ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అయితే భయాందోళన అయితే నెలకొంది. ఇప్పటికే 4 రోజులు జల దిగ్బంధంలో ఉండి తినడానికి తిండి లేక, కట్టుకుంటానికి బట్ట లేక, అదేవిధంగా నిత్యావసర వస్తువులు కూడా పూర్తిగా జలంలో నిండిపోయి పాడైపోయిన పరిస్థితి. మళ్ళీ వరద పొంగుతుందని చెప్పే సమయంలో మళ్ళీ మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారో అంటూ ఈ కొండ కాలనీ వాసులు అయితే చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి అమ్మా, ఈ పరిస్థితి ఏంటి? మళ్ళీ పెరుగుతుంది అంటున్నారు, మీ కళ్ళ ముందే మళ్ళీ వరద నీరు ముందుకు వస్తున్నట్టు కనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది తల్లి? మాకైతే చాలా భయంగా ఉందండి. కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. 15 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఒకరోజు ముందే వచ్చేయండి వచ్చని చెప్పి, ఇప్పుడు మోకాలు లోతు దాకా వచ్చేసేదాకా కూడా మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. ప్రస్తుతము జల దిగ్బంధాలు నిన్నటి వరకు ఉన్నారు, కానీ ఈ రోజు మళ్ళీ పెరుగుతుంది కదా, అప్పుడు మీ పరిస్థితి ఇప్పుడు ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు? మాకైతే చాలా భయంగా ఉందండి. ఇంట్లో వస్తువులు అన్నీ పోయినాయి. కట్టుబట్టలతో పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసాము. మేము లేచి బయటకు వచ్చి చూసుకునేదాకా కూడా మాకు ఎవరు చెప్పలేదు. అప్పటికే మోకాలు దాకా నీళ్ళు వచ్చేసేసినాయి. అప్పటికప్పుడు వచ్చి వెళ్ళిపోండి అని, అక్కడికి పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్తామండి? మేము అక్కడి నుంచి ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేసరికి మాకు నడువుల దాకా నీళ్ళు వచ్చేసేసినాయి. కనీసం ఇన్ఫర్మేషన్ అనేది కాదు కదా, మాకేమీ చెప్పలేదండి. ఇంట్లో వస్తువులన్నీ నాశనం అయిపోయినాయి. పిల్లలకి బట్టలు లేవు, ఏమీ లేవు. ఉప్పులు పప్పులు అన్నీ నీళ్ళల్లో మొత్తం అన్నీ పోయినాయి. అసలు ఇప్పుడు మా పరిస్థితి, మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలండి. మమ్మల్ని చెప్పండి సార్, మీరు ఇందా నుంచి చూస్తున్నాను నేను, మీరు అటు నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. మీ ఇల్లు లోపల ఉందా ఏంటి పరిస్థితి, ఎలా ఉంది లోపల? మా ఇల్లు అది సార్, ఆ బిల్డింగ్ పక్కన బిల్డింగ్ సార్ మాది. అది మొన్న పొద్దున్న 7:30-8 గంటలకల్లా బాగా ఉన్న ఒక బ్యాగు సర్దుకునే లోపలనే ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చేసినాయండి. పిల్లల్ని బయటికి తీసుకొచ్చి ఇంటికి తాళం వేద్దాం లోపు ఇక్కడ దాకా వచ్చేసినాయండి. మళ్ళీ ఈదుగుండి పక్కన ఇంట్లో వాళ్ళని మళ్ళీ బయటికి తీసుకురాటే కొంచెం సహాయ సహకారాలు చేసుకున్నాం. బట్టి ఈదుగుంట కనీసం కింద కాళ్ళు కూడా అందకుండా ఆ రకంగా ఫ్లోటింగ్ వచ్చింది సార్ బాగా. మళ్ళీ ఇప్పుడు బుడమేరు కొంచెం పొంగుతుందని చెప్పి కొంచెం వాటర్ ఫ్లో అవుతుందని చెప్పేసి మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీ పరిస్థితి ఏంటి, మీరు ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు, మీరేం కావాలి? ప్రస్తుతానికి అయితే మేము మొన్నటిదాకా అంటే రోడ్డు మీద షెల్టర్ కింద షాపుల దగ్గర కూర్చున్నాం సార్. ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ తగ్గుతుంది కదా అని చెప్పి శుభ్రం చేసుకుందాం అన్న మూమెంట్లో వస్తుంటే వాటర్ నిదానంగా అది ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే ఆల్రెడీ ఉన్నారు, అక్కడికి వచ్చేసి ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లేదు. మళ్ళీ ఫ్లైఓవర్ కింద, ఒకవేళ ఫ్లైఓవర్ కింద వెళ్ళి ఉన్నా సరే ఒకవేళ వాటర్ వచ్చిందంటే పిల్లలతోటి, మేమంటే పెద్దవాళ్ళని అడ్జస్ట్ అవుతాం, పిల్లలతో చిన్న పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పాల ప్యాకెట్లు కానీ ఏదైనా సరే ఇబ్బంది అవుతుంది సార్ ఇవాళ మాకు. రైట్, ఇది వీళ్ళు చెప్తున్నారు. పాల ప్యాకెట్లు కూడా పరిస్థితి ఇప్పుడే మేము తలదాచుకున్నాము, మళ్ళీ ఇక్కడ వరద పెరుగుతుంది, ఇప్పుడు మేము ఎక్కడ తలదాచుకోవాలని చెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం. బలరాం, చెప్పండి సార్, మీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? సార్ మాది ఫర్నిచర్ షాపు, ఇక్కడ 30 ఏళ్ళ మట్టి ఉంటున్నాము. మొన్నే 10 లక్షల ముద్రాలను తీసుకొచ్చి పెట్టాం. మొత్తం దేనికి పనికి రాకుండా అయిపోయింది. దానివల్ల అసలు మొత్తం కుర్రోళ్ళకి కానీ తింటాం. ఇప్పుడు ఏదో తగ్గింది కదా, దాన్ని సర్దుకుందాం, బాగు చేసుకుందాం అని వస్తే మళ్ళీ వాటర్ ఇప్పుడు చూస్తే మొత్తం పెరిగిపోయి ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము.
అసలు మొత్తం లోన్ ఉన్న మిషనరీ కానీ వర్కర్స్ తిండి కానీ ఏం లేదు. అసలు వర్కర్స్ కూడా అటు ఇటు చల్లా చెదరైపోయారు. లోన్ మిషనరీ అంతా నాశనం అయిపోయింది. పరిస్థితి ఇది. బలరాం ఏదైతే ఉందో కొంచెం తగ్గింది, మేము ఉపశమనం పొందాము, మా ఇళ్లకు వద్దాం అనుకున్న సమయంలో మళ్ళీ బుడమేరు పొంగుతూ కనిపిస్తుంది. కొంచెం ఉదయానికి ఇప్పటికి కొంచెం ముందుకు వచ్చిన రోడ్డు మీదకి వాటర్ వస్తుంది. మా పరిస్థితి ఏంటి, దయనీయమైన పరిస్థితి. ఇప్పటికే చాలా 4 రోజులు జలదిగ్బంధం ఉన్నాం, అంటువ్యాధులు కూడా ప్రబలుతున్నాయి, కానీ తినడానికి తిండి లేదు. మళ్ళీ వరద వస్తే మా పరిస్థితి ఏంటి, దయనీయమైన పరిస్థితి అని చెప్పేసి కొండ కాలనీవాసులే చెప్తున్నారు బలరాం. తిరుమలరావు, అంటే మరోసారి బుడమేరకు వరద ఉధృతి అయితే పెరుగుతూ ఉంది. మొన్న వచ్చినట్టుగానే 4 రోజుల క్రితం చూసిన భయంకరమైన పరిస్థితి మరోసారి ఎదురయ్యే ప్రమాదం ఉందా? అధికారులు ఏం చెప్తున్నారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? బలరాం ఏదైతే ఉందో నిన్నటి నుంచి ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ మంత్రి బుడమేరు సంబంధించి గండ్లు పడినాయి, ఆ గండ్లు పూడ్చేందుకు వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. కానీ అంతా పూడ్చినప్పటికీ వరద ఉధృత పైగు నుంచి రావడంతో దిగువకు వదులుతున్నారు. మళ్ళీ ఒక చోట గండు పూడిస్తే మరో చోట గండి బెజ్జం పడి అదేవిధంగా వాటర్ ఫ్లో అయ్యే కనిపిస్తుంది. కానీ రాత్రి వరకు అధికారులు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు భయపడాల్సిన పని లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ ఈరోజు మళ్ళీ తాజా సమాచారం అయితే మళ్ళీ గండి కొట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ గతంకి వచ్చాకంటే మళ్ళీ వరద నీరు వచ్చే అవకాశం కల్పిస్తున్నాయి. అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. వీళ్ళకి చెప్తే ఇప్పటికే కొంతమంది పునరావాసం కేంద్రాలు తరలించారు, వరద తగ్గిందని చెప్పేసి ఇప్పటికే కొంతమంది ఇళ్ళు శుభ్రం చేసుకుంటూ మెల్లమెల్లగా ఇంటికి చేరే పరిస్థితి. కానీ ఈ క్షణంలో మనం ఇట్లా వరద మళ్ళీ పెరుగుతుందని చెప్పేసి మనకు కూడా అది కొంత సమాచారం తెలుసు. కానీ ప్రాక్టికల్గా మనం ఇక్కడికి వచ్చాము, బుడమేరు కట్ట సమీపంలోని రామకృష్ణపురం వచ్చిన రాగానే నేను వచ్చిన సమయంలో సార్ వరద మళ్ళీ పెరుగుతుందండి, మా పరిస్థితి ఏంటని చెప్పేసి అంటుంటే ప్రాక్టికల్గా వాళ్ళ అధికారులు ఒక అంచనాకు వస్తున్నప్పుడు, కానీ ఇక్కడ మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం వరద పెరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ వరద పెరిగితే మేమేం చేయాలి పరిస్థితి అని చెప్పేసి కొండ కాలనీ వాసులు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకుని దాని ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేస్తే మేము కూడా కొంచెం ఉపశమనం పొందుతామని చెప్పేసి కూడా కాలనీ వాసులే చెప్తున్నారు బలరాం. తిరుమలరావు, అంటే ఇప్పటికే ఎన్ని గంటలు పడ్డాయి? ఇప్పటికే నిన్న కొన్ని గంటలు కూడా పూడ్చినట్టుగా అధికార యంత్రాంగం చెప్తూ ఉంది. బలరాం ఏదైతే ఉందో బుడమేరు కట్ట సమీపంలోనే 2 గంటలు పడినాయి అని చెప్పేసి మనకు అధికారికంగా సమాచారం. ఆ అధికారిక సమాచారం ఆధారంగా నిన్న నారా లోకేష్ కాబట్టి ఇరిగేషన్ మంత్రి, అదేవిధంగా కొల్లు రవీంద్ర, ఇతర సంబంధించిన మంత్రులు కూడా అక్కడ ఉండి ప్రత్యక్షంగా గత అర్ధరాత్రి వరకు ఆ ఎవరైతే కొన్ని గంటలు ఏదైతే ఉందో ఇబ్బందికర పరిస్థితులు ఆ గండి అయితే వీళ్ళు పూడ్చారు. కానీ మళ్ళీ మరో పక్కన గండి పడుతుందని చెప్పేసి సమాచారం. ఆ గండి పూడ్చడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలి, వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రకృతి ప్రళయాన్ని ఎవరు ఆపలేరు. కానీ మానవ ప్రయత్నం మాత్రం ఆ గండి ఎక్కడ ఇబ్బందికరంగా ఒక గండి పడినప్పుడు ఇరిగేషన్ అధికారులకు సంబంధించి పూర్తిగా ఆ ప్రాంతాన్ని వెరిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ వీళ్ళు వెరిఫికేషన్ చేసుకోకపోవడం వల్లే మరో చాట గండి పడే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి ఆలస్యంగా తెలిసింది. అదే ముందే తెలిసినట్టయితే దాని ప్రత్యామ్నాయ మార్గం ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ అధికారులు అయితే వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతి విలయతాండం చేసినప్పుడు ఎవరైనా ఏం చేయగలరని చెప్పేసి కొండ కాకులు కూడా చెప్తున్నారు బలరాం. తిరుమలరావు, అంటే వరద ఉధృతి మరోసారి పెరిగితే ఏ ప్రాంతాల మీద ఆ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది మరోసారి? బలరాం ఏదైతే ఉందో బుడమేరు కట్ట సమీపంలో ఉన్నటువంటి గొల్లపూడి, అదేవిధంగా భవానీపురం, సింగనగర్, అజిత్ సింగ్ నగర్, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, పాయికాపురం, నున్న ఇటు ప్రాంతాలకు సంబంధించి వరద మళ్ళీ బుడమేరు కట్ట ఏదన్నా తెగితే ఆ వరద ఉధృత మళ్ళీ వస్తే ఈ నేను చెప్పిన ప్రదేశాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే గత 5 రోజుల నుంచి నేను చెప్పిన ప్రాంతాలను ప్రతి ఒక్క కుటుంబము కింద గ్రౌండ్ ఫ్లోర్ కుటుంబాలన్నీ రోడ్డు మీద ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ గతంలో మాదిరి వాళ్ళ ఇప్పటికే అనేక మంది చనిపోతున్నారు, వైద్యం అందక, అదేవిధంగా ఇతర సంబంధించి అందక అనేక మంది చనిపోయారని చెప్పేసి మనకు తెలిసింది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రభావం ఇటు చూపిస్తే ఎవరైతే మనం ఏదైతే చెప్పామో వాళ్ళ ప్రభావం మీద పడుతుంది, చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది ఈసారి అని చెప్పేసి కాలనీ వాసులే చెప్తున్నారు బలరాం. థ్యాంక్ యూ తిరుమలరావు. మొత్తంగా బుడమేరకు మరోసారి వరద ఉధృతి అయితే పెరుగుతోంది. ఇప్పటికే స్థానిక ప్రజలందరూ కూడా వరద తీవ్రత తగ్గడంతో ఇప్పుడే ఒక్కొక్కరిగా ఇంటికి చేరుకుంటున్నారు. ఇంట్లో తమ సామాన్లన్నీ కూడా సర్దుకుంటున్న సమయంలో మరోసారి ఈ వార్త ఒక గండంగా వారికి కనిపిస్తోంది. ఖచ్చితంగా తమను ఈసారి ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వారందరూ వేరుకుంటున్నారు. అయితే అధికార యంత్రంగా ఒకటే చెప్తోంది, మొన్న వచ్చినంత ఉధృతి ఈసారి ఉండకపోవచ్చు అంటూ కూడా వారు భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు.